హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మంచి పేరున్నటువంటి ఒక 3 కాలేజీల విషయంలో మనం కంపారిజన్ చేస్తూ వెళ్దాం. ఓకే, మంచి 3 కాలేజీల్లో యాక్చువల్గా వాసవి కూడా వస్తుంది, బట్ ఆ కంపారిజన్ ఈ రోజుకి నేను చేయట్లేదు. ప్రస్తుతానికి వీటి 3 మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం చూద్దాం. సో వాసవి కంపారిజన్ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ రెస్ట్రిక్టెడ్ టు జేఎన్టీ హైదరాబాద్, సిబిఐటి అండ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. వీటి 3 మధ్యలో బెస్ట్ చాయిస్ ఏందనేటువంటి ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట. సో దీంట్లో మనము చాలా కీ ఫ్యాక్ట్స్ తీసుకుందామండి. కంపారిజన్ స్టాట్స్ వచ్చేసి ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ ఫీ కానీ, లేకపోతే ఫీ స్ట్రక్చర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఓవరాల్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేటువంటి అన్ని విషయాల మీద ఈరోజు మనం ఫోకస్డ్గా వీడియో విందాం. సో మీరు అంతవరకు వీడియోని చివరి వరకు చూడండి. కంపల్సరీగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు చేరువవ్వాలన్నట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, మీ యొక్క అభిప్రాయాలను వీడియో మీద ఎప్పుడైతే కామెంట్ రూపంలో చెప్తారో ఇది మరింత మందికి చేరువవుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఇందులో మొట్టమొదటిగా మనం ఈ 3 యూనివర్సిటీలో జేఎన్టీయూ హైదరాబాద్ని తీసుకుందాం. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్ ది అమాంగ్ దీస్ 3. 1972లో పెట్టారండి. ఇది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ. సో ఇది అఫోర్డబిలిటీకి పెట్టింది పేరు. తక్కువ ఫీజు ఉంటుంది. అదేవిధంగా క్యాంపస్ కూడా చాలా పెద్ద సైజు ఉందన్నమాట. వేరాస్ సిబిఐటి ఏదైతే రెండో కాలేజ్ ఉందో ఇది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది గండిపేటలో ఉంటుంది మనకి. ఈ ప్రెస్టీజియస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫౌండ్ ఇన్ 1979. ఓకే, సో ఇది స్ట్రాంగ్ అల్యూమినియం నెట్వర్క్, అదేవిధంగా ఎక్సలెంట్ ప్లేస్మెంట్కి పెట్టింది పేరు. అదేవిధంగా తలమానికమైనటువంటి కాలేజీగా కూడా తెలంగాణకి చాలా మంది చెప్తూ ఉంటారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి తీసుకున్నట్లయితే ఇది 1995లో పెట్టింది, కానీ ర్యాపిడ్గా గ్రోత్ తీసుకుని వచ్చింది. చిన్న క్యాంపస్ అయినప్పుడు కూడా వీళ్ళు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, లేకపోతే మోడర్న్ టీచింగ్ మెథడ్స్ వల్ల వీళ్ళు కూడా టాప్ లేయర్లోకి రాగలిగారు అనమాట. సో ప్రతి ఈ 3 కాలేజెస్కి వాటికి సంబంధించినటువంటి మంచి చెడు ఉన్నాయండి. ఒక్కో దాన్ని మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ మనం ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ విషయం తీసుకున్నప్పుడు మనం ఎక్కువ మంది సౌత్ ఇండియన్స్గా ప్లేస్మెంట్స్ విషయమే చూస్తుంటారు. కాబట్టి జేఎన్టీయూ హైదరాబాద్లో తీసుకున్నప్పుడు అంటే ఈ 2-3 సంవత్సరాల రికార్డు మనం చెప్పుకోదలుచుకోలేదు. కారణం ఏంటంటే ఇప్పుడైతే ప్లేస్మెంట్ రికార్డు అమెరికా పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంది. నార్మల్గా మన జేఎన్టీయూ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ప్లేస్మెంట్ రేట్ ఒక 80% ఉండేది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 46 లక్షలు ఉంది. వీళ్ళు యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 6 to 7 lakhs మాత్రమే ఓవరాల్గా కనిపిస్తుందండి. పెద్ద యావరేజ్ ప్యాకేజ్ అయితే లేదు, బట్ డీసెంట్ ప్యాకేజ్ 6 to 7 lakhs అయితే ఉంది అనమాట. వేరే సిబిఐటి తీసుకున్నప్పుడు దీనికన్నా ఇంకొంచెం ప్లేస్మెంట్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది. 85 to 90% ప్లేస్మెంట్ అనేది ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 36.5 lakhs per annum అనేది కనిపిస్తుంది. యావరేజ్ తీసుకున్నట్లయితే దీంట్లో 10 to 15 lakhs యావరేజ్ ప్యాకేజ్ అనేది మనకి సిబిఐటిలో కనిపిస్తుంది. వేరే విజ్ఞాన్ జ్యోతి పరంగా తీసుకున్నప్పుడు ప్లేస్మెంట్ రేట్ కొంత తగ్గుతుందండి. 75% మాత్రమే ప్లేస్మెంట్ రేట్ మనకు కనిపిస్తుంది ఓవరాల్ హిస్టరీ తీసుకున్నప్పుడు. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 40 lakhs, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 7 lakhs అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సిబిఐటి యావరేజ్ ప్యాకేజీ, జేఎన్టీయూ విఎన్ఆర్ వచ్చేసి కాంపిటేటివ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి, బట్ సిబిఐటి అనేది కొంత యావరేజ్ ప్యాకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఓవరాల్గా ఎక్కువ కనిపిస్తుంది. సో హై పేయింగ్ జాబ్ అయితే సిఎంఆర్ ఉంది. దాని నెక్స్ట్ ప్లేస్లో మనకు వచ్చేసి విఎన్ఆర్, థర్డ్ ప్లేస్లో జేఎన్టీయూ ఉండటం అనేది జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనే పాయింట్ తీసుకున్నప్పుడు జేఎన్టీయూ హైదరాబాద్ వచ్చేసి మొత్తం 89 ఎకరాల క్యాంపస్ అండి. సూపర్బ్ ల్యాబ్స్, రీసెర్చ్ సెంటర్స్, హాస్టల్ ఫెసిలిటీస్ క్యాంపస్లో ఉన్నాయి. ఇది సిటీకి నడుబొడ్డున ఉందన్నమాట. చుట్టుపక్కల మీకు తినడానికి కానీ, లేకపోతే తిరగడానికి కానీ బొచ్చిబోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. థియేటర్స్ అనుకోండి, మాల్స్ అనుకోండి, ఇంకా మీకు ఇతరత్ర ఏం అవసరాలు ఉన్నప్పుడు కూడా అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. మన జేఎన్టీయూ కాలేజ్ అయితే ఉందండి, ఇది మన హైటెక్ సిటీకి కూడా చాలా అత్యంత దగ్గరగా ఉండటం వల్ల వీళ్ళు చాలామంది విజిటింగ్ ప్రొఫెసర్స్ని కూడా తీసుకొచ్చి చెప్పేదానికి అవకాశం ఉంది. కానీ జేఎన్టీయూ మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి లోడ్ ఏదైతే ఉందో, జేఎన్టీయూ అండర్లో దగ్గర 150 ఇంజనీరింగ్ కాలేజ్ ఉండటం వల్ల వీళ్ళు ఈ యొక్క మంత్లీ ఇన్స్పెక్షన్స్కి పోయి తర్వాత వాళ్ళకి ఫ్యాకల్టీ రియాటిఫికేషన్ అని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లే వీళ్ళకి సరిపోతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ తీసుకున్నట్టయితే పార్ట్ టైం ఉండటం అనేది నా దృష్టిలో అయితే ఇది జేఎన్టీయూ నెగిటివ్ పాయింట్ అయితే ఉంది. వేరే సిబిఐటి తీసుకున్నప్పుడు 50 ఎకరాల క్యాంపస్ అండి. గండిపేట చెరువుకి దగ్గరలో మీకు బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది. ఒకప్పుడు ఇది అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఇది చాలా సిటీ సెంటర్లోకి వచ్చేసింది. పప్పాలగూడ తర్వాత ఈ పక్క ఏదైతే సరౌండింగ్స్ ఉన్నాయో మన సైబరాబాద్ సరౌండింగ్స్ ఉన్నాయో లష్ గ్రీన్ కమ్యూనిటీస్ అనమాట. 30 అంతస్తుల నుంచి 50 అంతస్తుల బిల్డింగులతోటే మంచి మంచి షాపింగ్ మాల్తోటే ఇది కూడా చాలా వైబ్రెంట్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేసింది. వీళ్ళకి కాలేజీ హాస్టల్తో పాటు వీళ్ళకి సరౌండింగ్లో ఉండడానికి కూడా మంచి మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు చాలామంది రూమ్స్ కూడా తీసుకొని ఉంటూ ఉంటారు. వేరే సిబిఐటి తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్సలెంట్ ఇండస్ట్రీ టైప్స్ కూడా ఉన్నాయండి. అదేవిధంగా వీళ్ళు మంచి ప్రాజెక్ట్స్ చేయమని కూడా పిల్లల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా అవైలబిలిటీ ఉంది. క్యాంపస్ బయట ఉంటుందండి, క్యాంపస్ లోపల ఉండదు. ఒక్క మన జేఎన్టీలో మాత్రమే విత్ ఇన్ ద కాలేజీలో హాస్టల్ ఉంటుంది. వేరే సిబిఐటి విఎన్ఆర్ తీసుకున్నప్పుడు
దీనికి కూడా ఒక 300-500 మీటర్స్‌లో వీళ్ళకి హాస్టల్ ఉంది. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కూడా ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలో వీళ్ళకి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ అయితే ఉన్నాయి. వితిన్ ద క్యాంపస్ సీబీఐటీ కానీ, వీఎన్ఆర్ కానీ క్యాంపస్ లోపల లేదు. బట్ కాలేజ్ మెయింటైన్ హాస్టల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీఎన్ఆర్ తీసుకున్నప్పుడు చిన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. కేవలం 23 ఏకర్స్ బాచుపల్లిలో ఉన్నటువంటి అయితే వీళ్ళేందంటే బాగా డెకరేషన్ బాగా చేశారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ విషయంలో వీళ్ళు మంచి ఫెసిలిటీ అయితే ఉంది. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా నియర్ బై మనకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద దీని యొక్క ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్‌లో క్యాంపస్ లోపల మీకు హాస్టల్స్ ఉంటాయి. ఇది ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఫీజు కూడా తక్కువ ఉంటుందన్నమాట. సో మీకు డబ్బుల పరంగా ఇబ్బంది లేదనుకున్నప్పుడు ఆబ్వియస్‌గా మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ కానీ ఎక్కువ ఉంటుంది. సీబీఐటీ, వీఎన్ఆర్ అనేవి ఎప్పుడు కూడా మంచి చాయిస్. మీకు లీడర్‌షిప్ క్వాలిటీస్ కావాలి, కొంత పొలిటికల్‌గా కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఎక్స్‌పోజర్ ఎక్కువ కావాలి, కొంత స్వేచ్ఛ ఎక్కువ కావాలనుకున్నటువంటి వాళ్ళు జేఎన్‌టీయూకి పోవచ్చు. ఈ 3 కాలేజీల్లో కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఏ కాలేజీలో ఉందంటే వీఎన్ఆర్ అనేది స్ట్రిక్ట్ కాలేజ్. సీబీఐటీ కొంచెం తక్కువ స్ట్రిక్ట్ ఉంటుంది. వెరాజ్ మన జేఎన్‌టీయూ తీసుకున్నప్పుడు మాత్రం ఇది ఎవరు పట్టించుకోరు. బేసికల్‌గా గవర్నమెంట్ ఫ్యాకల్టీయే కాబట్టి వాళ్ళు వస్తారు, టీచింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. రిమైనింగ్ మొత్తం కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఉన్నటువంటి కొద్దిమంది ప్రొఫెసర్స్ కూడా వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్స్ అని చెప్పేసి వాటి రూపంలో బిజీగా ఉండటం వల్ల మంచి ప్రొఫెసర్సే జేఎన్‌టీ దాకా వచ్చిందంటే మంచి ప్రొఫెసర్సే. కానీ వీళ్ళైతే పెద్ద అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ లేరు. బట్ ఒక 30-40% ఫ్యాకల్టీ మాత్రం రీసెర్చ్ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అయితే వీళ్ళకి పెద్ద ఇండస్ట్రీ ఎక్స్పోజర్గా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చెప్పించాలన్నట్లయితే వానికి కారు ఇవ్వాలి, కనీసం వచ్చిన ఆడ స్పీచ్ ఇచ్చిన దానికి 20,000, 40,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ కదా, ఎవరు పెట్టుకుంటారు, గాలికి వదిలేస్తారు అన్నట్టు. మీ ఓన్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్, బట్ క్యాంపస్ బాగుంటుంది. అంటే ఎప్పుడైనా యూనివర్సిటీ ఎన్విరాన్మెంటే. అది యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది తప్ప కాలేజ్ ఎన్విరాన్మెంటే. ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి. మీకై మీరు సెల్ఫ్ కంట్రోల్ ఉండి హ్యాపీగా చదువుకుంటాం అనుకున్నటువంటి పిల్లలేమో జేఎన్‌టీయూ హైదరాబాద్ని ఆప్ట్ చేసుకోవచ్చు. కొంత హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి, అంటే పిల్లల్ని పట్టుకొని పెంచుతుంటారు కదా కొంతమంది పిల్లలు, అటువంటి పిల్లలు మాత్రం జేఎన్‌టీయూ జోలికి పోవద్దు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం మీ పిల్లలకు అనుకూలంగా ఉండదు. వీఎన్ఆర్‌ని ఆప్ట్ చేసుకోండి. లేదంటే ఇంకా మీరు ఆర్థోడాక్స్‌గా ఉండాలంటే వాసవి లాంటి కాలేజ్‌ని ఆప్ట్ చేసుకోండి, లేదా సీబీఐటీని ఆప్ట్ చేసుకోండి తప్ప జేఎన్‌టీయూని వచ్చేసి మీరు అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కొంచెం డక్క ముక్క దీని గట్టిగా పిల్లలు ఉంటే తప్ప, లేకపోతే ఇక్కడ కొంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం అయితే ఉంటుందన్నమాట. వేరే సీబీఐటీ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ ఫ్యాకల్టీ విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ తోటి ఉంది. వీళ్ళు వచ్చేసి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద బాగానే ఇదైతే చేస్తూ ఉన్నారు. వీఎన్ఆర్ విజ్ఞాన్ చేసేది ఏంటంటే మోడర్న్ టీచింగ్ మెథడ్స్, మోడర్న్ లెర్నింగ్, అదేవిధంగా ప్రాజెక్ట్స్ బేస్డ్ లెర్నింగ్, ఇటువంటి వాటి మీద వీఎన్ఆర్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు సీబీఐటీ, వీఎన్ఆర్ స్కోర్స్ బెటర్ ఇన్ ఫ్యాకల్టీ ఎంగేజ్మెంట్లు అనుకోండి, అదేవిధంగా ఇండస్ట్రీ రెడీనెస్లో వీళ్ళు ముందున్నారు. ఒక రకంగా జేఎన్‌టీయూ చెప్పాలంటే మాత్రం రీసెర్చ్ విషయంలో కొంతవరకు ముందున్నారు తప్ప మిగిలిన విషయాల్లో వీళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ విషయంలో మిగిలిన కాలేజీలు అంటే వెనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జేఎన్‌టీయూలో ఎంత ఫీజు ఉంటుందంటే మనకు సంవత్సరానికి ఒక 40,000 రూపాయల ఫీజు ఉంటుందండి. ఫీజుల విషయానికి వద్దాం. ఫీజులు ఎట్లుంటాయి, స్కాలర్షిప్లు ఎట్లుంటాయి అనేది. సీబీఐటీ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ వరకు 150 ఉండే, ఈ ఇయర్ అయితే 2,20,000 అప్రాక్సిమేట్గా వీళ్ళు రీచ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏఎఫ్ఆర్సీ పడింది కాబట్టి వీళ్ళకి కూడా 2,20,000 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వేరాజ్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి తీసుకున్నప్పుడు ఇది కూడా 2,20,000 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీటిల్లో మనం ఇంటేక్స్ ఎట్లా ఉన్నాయని తీసుకున్నప్పుడు జేఎన్‌టీయూలోకి మాక్సిమం ఒక 500 ఇంటేక్ ఉంటుందండి. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో మాత్రం ఒక 2,000 ఇంటేక్ ఉంది. బొడ్డ కాలేజీ, మంది మాత్రం ఫుల్ ఉంటారు వీఎన్ఆర్లో. సీబీఐటీలో వచ్చేసి ఒక 1000 నుంచి 1,200 మంది ఇంటేక్ ఉంటుంది. సో ఇక స్కాలర్షిప్స్ అనేవి డిపెండ్స్ అండి. మీరు గవర్నమెంట్ దాంట్లో వస్తే మాత్రం మీకు మాక్సిమం లోన్స్ కానీ అన్ని ఈజీగా వస్తాయి. బట్ మీకు సీబీఐటీ కానీ వీఎన్ఆర్లో మీరు సీటు పొందుతున్నారంటే, కౌన్సిలింగ్ పరంగా తీసుకుంటున్నారంటే మీరు అందరూ 10,000 లోపు ర్యాంకర్సే కాబట్టి మీ అందరూ కూడా ఫుల్ రీయింబర్స్మెంట్ వచ్చేస్తుంది. ఎవరైతే మెకానికల్లో వచ్చి ఫుల్ రీయింబర్స్మెంట్ రాదో వాళ్ళు మాత్రం కొంత నష్టపోతారని చెప్పాలి. ఎందుకంటే మీకు వచ్చేది 35,000 రూపాయల రీయింబర్స్మెంటే ఫర్ ఓసీబీసీ వాళ్ళకి. నేను దీని మీద సపరేట్ వీడియో చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. మీ యొక్క స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి, గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఇస్తుందనే విషయం మీద నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మీ యొక్క ఎగ్జాక్ట్గా మీ ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుందానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయని తీసుకున్నప్పుడు క్యాంపస్ కల్చర్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. జేఎన్‌టీయూలో అయితే డైవర్స్ స్టూడెంట్ బేస్ ఉంటుందండి. అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, స్ట్రిక్ట్గా ఏమీ ఉండదు. బట్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ అయితే దండిగా ఉంటాయి. సో సీబీఐటీలో తీసుకున్నప్పుడు యాక్టివ్ స్టూడెంట్స్ క్లబ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఫెస్టులు కూడా వీళ్ళు బాగా చేస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్యాలెన్స్ బ్లెండ్ మిక్స్ ఆఫ్ అకాడమిక్స్ అండ్ ఫన్ అని చెప్పొచ్చు. గుడ్ ఎక్స్పోజర్ ఆఫ్ స్టార్టప్స్ కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కూడా చేపించే ప్రయత్నం అయితే సీబీఐటీ అనేది చేస్తూ ఉంది. వేరే వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో తీసుకున్నప్పుడు ఇది ఎక్కువ డిసిప్లైన్ ఉన్నటువంటి క్యాంపస్.
వీళ్ళ యొక్క మెయిన్ ఎంఫసిస్ అంతా కూడా అకాడమిక్స్ మీద ఉంటుంది. పెద్ద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే ఉండవు. కాకపోతే ఫెసిలిటీస్ పరంగా తీసుకున్నప్పుడు మోడర్న్ ఎమ్యూనిటీస్ అయితే పిల్లలకి ఉన్నాయన్నమాట. సో మీరు స్టూడెంట్ లైఫ్ ప్లస్ మామూలుగా కాలేజ్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని నేను హోలిస్టిక్ డెవలప్‌మెంట్ పొందాలనుకున్నట్లయితే ఈ మూడిట్లో నా ఓటైతే సీబీఐటీకి ఉంటుంది. సో మీకు హ్యాండ్ హోల్డింగ్ ఉంది. మా పిల్లలు ఎక్కడ చెడిపోతారనేటువంటి భయం ఉంది. ఈ మూడిట్లో చాయిస్ చేసుకున్నప్పుడు ఎక్కువ డిసిప్లిన్ ఉన్నటువంటి క్యాంపస్ కావాలని మీరు అనుకున్నప్పుడు వీఎన్ఆర్ అనేది గ్రేట్ చాయిస్ అవుతుంది. మీకు రీసెర్చ్ ఫోకస్ ఉండాలి, హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఉండాలి. మా వాడు రాటు తేలాలి. అంటే అన్ని రంగాల్లో కూడా వాడు బాగా నిష్ణాతుడిగా తయారవ్వాలి అని అనుకున్నప్పుడు పరిస్థితి ఏదైతే ఉంటుందో అప్పుడు మీరు జేఎన్టీలో గాని చేరినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఓపెన్ ఎన్విరాన్మెంట్ వల్ల వీడు ఆటోమేటిక్‌గా రాటు తేలిపోతారన్నట్టు. సో చదువుతో పాటు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ కూడా వీళ్ళకి అన్ని రకాలుగా ఉంటాయి. సో వీళ్ళకి ఎవరిని పెద్దగా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ వ్యవస్థలో ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ పోతారు. పార్ట్ టైమ్ లెక్చరర్ వస్తాడు, పాఠం చెప్పిపోతాడు, రీసెర్చ్ అని వస్తాడు, ఆయన ఏదో ప్రాజెక్ట్ ఇస్తారు, అరే బాబు ఇది చేసుకోమని చెప్తారు తప్ప ఎవరు పట్టి మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉండదన్నమాట. సో మై ఓట్ అమాంగ్ దీస్ 3 వచ్చేసి మీ యొక్క ప్రిఫరెన్స్‌ని బట్టి తీసుకోండి. చెప్పాను కదా, మీకు జేఎన్టీ వస్తుంది కదా అని చెప్పేసి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆ ఓరియంటేషన్ ఉంటే ఆ వైపుగా తీసుకోండి. ఈ 3 కాలేజీలు అయితే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు వస్తూ ఉంటాను కాబట్టి తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మిస్ అవ్వద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాలని ఈ 3 కాలేజీలో మీరు ఏ కాలేజీలో చేరితే బాగుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఏదైనా పాయింట్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో బాగుంటుందనే విషయాన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.